హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. రాజశ్రీ గారు 10 సంవత్సరాల నుంచి సినిమాకి అజ్ఞాతంగా ఉన్నారు సార్. ఎందుకని సార్, కారణాలు ఏంటి? కారణాలు చాలా ఉన్నాయి. ఆవిడ మంచి స్వింగ్లో ఉంటుండగా, అంటే బాగా సినిమాలు తెలుగులో వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి. అంత బిజీగా ఉంటుండగా ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. యాక్చువల్గా ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు, కానీ వాళ్ళ అక్క చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ లేనందువలన వాళ్ళ అక్కగారు ఏం చెప్తే అదే చేసేది రాజశ్రీ. అలాగా వాళ్ళ అక్కగారు పెళ్లి చేసుకోమని చెప్పారు. దాన్ని వద్దనకంటే పెళ్లి చేసుకుంది. తర్వాత బాబు ఎవరు ఓ బిడ్డని కన్నది. ఆయన ఎమ్మెల్సీగా ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో. సడన్గా ఆయన చచ్చిపోతే తను మరి జీవితంలో తన సర్వస్వాన్ని కోల్పోయింది. ఇక్కడ మన విశాఖపట్నంలో ఆస్తులు ఉన్నాయి. విశాఖపట్నంలో అల్లిపురంలో ఉండేది. రాజశ్రీ గారు ఇక్కడే ఉంటున్నారని చెప్పుకునేవారు. ఉండేది. అతి సామాన్యురాళ్ళలాగా కొంతకాలం ఎందుకో జనాలకి దూరంగా ఉంది. ఎందుకు జనాలకి దూరంగా ఉందంటే, తను ఆస్తులు అన్నీ కూడా ఆవిడ తాలూకు స్వాధీనంలో లేకుండా పరాయి వ్యక్తుల స్వాధీనంలో ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆ ఆస్తులు తనకు దక్కవో అనేటువంటి ఆందోళన కూడా చెందారన్నమాట. ఆస్తులు ఎక్కడున్నాయి? మద్రాసులో ఉన్నాయి. మద్రాసులో మన విజయశాంతి, సుమలత, పోరూరు సోమసుందరం స్ట్రీట్లో ఉండేవారు. జస్ట్ దానికి ఆపోజిట్లో గంగా హోటల్ అని ఒకటి ఉంటుంది. ఆ గంగా హోటల్ ఇదే మన విజయ నిర్మల గారు, చిరంజీవి గారు, తర్వాత రాజశ్రీ గారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ పళ్ళారావు, వీళ్ళందరూ ఉంటుండేవారు అన్నమాట. దాని ఆపోజిట్లో శ్రీదేవి ఉండేది, పెరియార్ రోడ్ నెంబర్ 2లో ఇలా ఉండేది. అక్కడ ఎక్కువ ప్రాపర్టీస్ రాజశ్రీకి ఉన్నప్పుడు కూడా ఆ ప్రాపర్టీస్ మీద దృష్టి పెట్టకుండా ఎందుకనో నలుగురిలోకి రాళ్ళని కుప్పుకుండేది కాదు. ఎవరైనా సినిమాలు ఇస్తామమ్మా మీరు చేయండి, మళ్ళీ మామూలు మనిషి అవ్వండి అంటే ఒప్పుకుండేది కాదు. తర్వాత సినిమా ఫీల్డ్ పట్ల ఆసక్తినే ప్రదర్శించలేదు. అయితే ఇప్పుడు కూడా ప్రదర్శించలేదు, కానీ అప్పట్లాగా అజ్ఞాతంలో ఉండిపోలేదు. ఇప్పుడు మామూలుగా రాజశ్రీ తాలూకు 2 బిల్డింగ్లు ఉంటాయి. 2 బిల్డింగ్లు కూడా రాజశ్రీ అక్కగారు, చెల్లిగారి రాజశ్రీవి. అయితే ఆ బిల్డింగులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేసి మళ్ళీ పాత ఫ్రెండ్స్ అందరితో కలుసుకొని మాట్లాడడం, మామూలుగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తర్వాత హ్యాపీగా బాగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఉంటుంది. కానీ ఎందుకో జీవితంలో ఊహించినటువంటి విధంగా దెబ్బ తినడం వల్ల కొంతకాలం అజ్ఞాతంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషి అయింది. పాత వాళ్ళందరితో బాగానే మాట్లాడుతుందన్నమాట. కానీ ఎంత ఉన్నప్పుడు కూడా తన జీవితంలో 5వ తనం, తన భర్త అకాల మరణాన్ని మాత్రం తను జీర్ణించుకోలేకపోయింది. ఆ భర్త మరణం తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఏ ముఖం చూపిస్తాం? వాళ్ళు ఏదో ప్రశ్నలు వేస్తారు, ఏదో సమాధానం చెప్పాలి. ఇంత అవసరం అనుకుంది. కానీ మరి ఆవిడకున్న సంపద, ఎంత సంపద! ఆ రోడ్లంతా ఆవిడదే. గంగా హోటల్ అని ఉంటుంది. ఆ రోడ్డు అప్పుడు ఆ రోజుల్లో లక్షలు వచ్చాయి అద్దెలు. మరి ఇప్పుడు ఎంత వస్తాయి చెప్పండి? ఇవన్నీ కూడా ఇంకేదో ఎలాగో వచ్చాయి అనుకునేవారు. ఆ డబ్బు, ఆ రాజశ్రీకి వచ్చినటువంటి డబ్బు అంతా కూడా జమినీ గణేష్ని పెట్టేవాడు అనేటువంటి పుకార్లు ఉండేవి. అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంటే అక్కడ సావిత్రి దగ్గర దోచుకొని ఇక్కడ రాజశ్రీకి పెట్టేవాడు. అందుకే ఆ సావిత్రి
శాపం తగిలిందని పుకార్, అవి మనం నమ్మకూడదు. కానీ ఇప్పుడు మామూలుగా జనజీవన స్రవంతిలోకి వచ్చి జనంతో తన జీవితాన్ని పంచుకుంది. ఎందుకని సార్ మామూలుగా ఒక సర్టన్ ఏజ్ వచ్చేలోడికి కనిపించారు యాక్టర్స్, ఒక ఏజ్ వచ్చేలోడికి కనిపించారు, ఎందుకని అవకాశాలు రాకంటారా లేకపోతే దేనికని? అలా కాదు, ఎందుకంటే ఆవిడ వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్ అటువంటిదండి. సావిత్రి గారు అంటే అక్కడ సావిత్రి మన తమిళనాడులో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును సార్, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటారండి. వాళ్ళు అట్టహాసంగా చూస్తారు. తర్వాత ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో వాళ్ళు చూడడం మానేస్తారు, దేనికి పిల్లడం మానేస్తారు, దేనికి వెళ్ళలేదు, ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత గ్లామర్ తరిగిపోతుంది. గంగన్నకాయ అంటే ఎవరు ఖాతరు చేయరు. తన కళ్ళ ముందు చాలా చిన్న ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కూడా పెరిగి పెద్ద అయిపోతుంది. అందువల్ల ఎన్ని తట్టుకోలేరు. అంటే మీకు ఎలా ఉంటుందంటే మహారాణిగా ఉన్నది మామూలుగా ఎక్కడో పనికి రాకుండా చిరికెత్త వేషం వేసుకుంటే ఎలాంటి అంటే నిరాధారంగా ఉంటుందో అలా ఉంటారు ఎవరైనా సరే. ఆ సినిమా ఫీల్డ్లో మహారాణిగా చలాయించింది. కానీ ఇప్పుడు ఎవరు పలకరిస్తారు? ఎవరు పలకరించరు. ఎవరు కనీసం వేషం కోసం కూడా పిలవరు. చేస్తుందో చేయదో తర్వాత విషయం. కానీ అందువల్ల వాళ్ళు కొంచెం నిర్వీర్యం అయిపోతారు. వాళ్ళు చొరవగా జోక్యం చేసుకునేటువంటి విధంగా బిహేవ్ చేయరు. కొంత ఆలోచనలో పడతారన్నమాట. అది ఒక రాజశ్రీ విషయంలోనే కాదు, పాత తరం ఆర్టిస్టులు ఒక స్వింగ్లోకి వచ్చి డౌన్ అయిపోయిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ జీవితాలని వాళ్ళని చూసి వాళ్ళే పిటి చూపిస్తారు, జాడి చూపించుకుంటారు అన్నమాట. ఎలాగున్నదానిది ఎలాగైపోయావమ్మా అనుకుంటారు అన్నమాట. హీరోకున్నంత గ్రాఫ్ హీరోయిన్లకి ఎందుకు ఉండదంటారు సార్? హీరోయిన్లు తొందరగా ప్రకృతి శాపం అదే కదా. ఇప్పుడు హీరోయిన్ తప్పు చేసినట్టయితే హీరోయిన్కి గర్భం వస్తుంది. తర్వాత హీరో బాగానే ఉంటాడు, కానీ ఒకవేళ మరి గర్భం వచ్చిన తర్వాత 9 మాసాలు మొయ్యడం, తర్వాత బిడ్డను కనడం, ఆ బిడ్డను కన్నప్పుడేమో ఒక జన్మ ఎత్తడం అన్నమాట. ఆ జన్మ నిజంగా ఆ బిడ్డనే ఇస్తుందో తనే పోతుందో తెలీదు. మరి ఇవన్నీ ఆవిడ తాలూకు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే బిడ్డలు పుట్టారో ఇంకా తర్వాత గ్లామర్ ఉండదు, బంగారు మెరుపు ఏమి ఉండదు అన్నమాట. బిడ్డలు, వాళ్ళ పాలు, వాళ్ళ పెంపకం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు అప్పుడు కాంచి శరీరం మీద ఎంత కేర్ తీసుకుంటారో ఆ కేర్ అంతా బిడ్డల మీద తీసుకుంటారన్నమాట. అటువంటి సమయంలో ఎవరైనా చూడడానికి వచ్చినా సరే ఏదో డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు వాళ్ళు. వద్దమ్మా మీరు ఎవరు చూడడానికి రావద్దు అంటే సాధ్యమైనంతవరకు ఏమంటే మిమ్మల్ని కలుసుకుందాం అనుకుంటున్నామండి అని ఫోన్ చేస్తే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. విష్ణు సినిమా వాళ్ళకు ఉన్నటువంటి ఒక తీరని వాళ్ళే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతారన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవిడ భర్త చనిపోయిన వెంటనే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ప్రాపర్టీస్ విషయంలో ఏదో అనుకోని ఊహించినటువంటి దెబ్బ తగిలేసరికి అది బయటకు వచ్చి ఆ విషయం మాట్లాడలేకపోయింది. ఏదో మొత్తానికి సర్దుమణిగాయి, ఏదో మంచో చెడ్డో వాళ్ళ అక్కగారికి తనకు ఉన్నటువంటి ప్రాపర్టీ తగాదాలు సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు విశాఖపట్నం నుంచి మద్రాసు వెళ్ళి మద్రాసులోనే ఉంటుంది. మళ్ళీ పాత స్నేహితులందరినీ కూడా కలుసుకుంటుంది. మొన్నే నాకు పర్సనల్గా స్నేహితురాలైనటువంటి ఒకరు ఫోన్ చేసి చెప్పారన్నమాట. ఇప్పుడు రాజశ్రీ బాగానే ఉంటుంది, సరదాగా మాట్లాడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.